హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే లేట్ అయిపోయింది, బాగా 10 అవుతుంది. నిన్న నైట్ 12 అయింది కాబట్టి ఇంకా కొంచెం లేట్గా తీసిన బండి. ఈరోజు అయితే ఓలా ర్యాపిడో ఎన్ని బుకింగ్లు వస్తాయి, ఎంత బిజినెస్ అయితే ఈరోజు చూద్దాం. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు, తప్పదు, నడపనైతే నడపాలి. ఎంత బిజినెస్ అయితే అని మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సరే చూద్దాం ఈరోజు ఎంత అయితే ఏందని మొత్తం. అయితే ఒక ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. డ్రాప్ అప్సిగూడ 1.6 కిలోమీటర్ ఉంది. పోదాం పికప్. టైం అయితే 9:57 అవుతుంది. 0 అయితే వేసిన. 1.2 గ్యాస్ ఉంది. తార్నాక పోయి గ్యాస్ కొట్టించుకోవాలి. ఇంకా ఓటీపీ 3570. మనకైతే ఈ ట్రిప్పులో 376 రూపాయలు ఇచ్చేయండు. నెక్స్ట్ రైడ్ కొట్టే ముందు గ్యాస్ కొట్టించుకోవాలి. ఫస్ట్ తార్నాక వెళ్ళి గ్యాస్ కొట్టించుకున్నాక స్టార్ట్ చేయాలి. గ్యాస్ కూడా లేదు. ఇక నాకైతే గ్యాస్ కొట్టించుకున్న తర్వాత ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఇప్పుడే గంట సేపు పట్టింది గ్యాస్ కొట్టేయడానికి. పికప్కి అయితే పోదాం. డ్రాప్ వచ్చేసి అప్సి కూడా ఎక్కడెక్కడిని ఇచ్చాను. అమౌంట్ 168 రూపాయలు ఇస్తాను. 2 కిలోమీటర్ల డ్రాప్. పికప్ ఏమో 1 కిలోమీటర్ అనుకోవాలి. ఉదయవంతి ఓటీపీ మేడం 1381. నాకైతే ఈ ట్రిప్లో 166 ఇచ్చి నెక్స్ట్ రైడ్ ఏమొస్తుంది. మనకు ర్యాపిడోలో బుకింగ్ అయిపోయిన తర్వాత గంట టైం తర్వాత నాచారం వస్తే, నాచారం నుంచి మళ్ళా సికింద్రాబాద్ డ్రాప్ ఇచ్చిండు. 11 కిలోమీటర్లకు 264 ఇస్తున్నాడు. పికప్ చూద్దాం ఎంత దూరం. 1.8 ఉంది. పోదాం. మనకైతే దీనిలో క్యాష్ 323 వచ్చింది. ఈ నుంచి ఏం పికప్లు వస్తలేవు, చూద్దాం. ఇక అమ్మాయి కూడాకు 15 కిలోమీటర్ 250. వేస్ట్ బుకింగ్ ఇది. ఇస్తే మంచి బుకింగ్ ఇవ్వాలి, కానీ ఇలాంటి బుకింగ్ వేస్ట్. ఇది కూడా వేస్ట్. బుకింగ్ అయిపోయిన తర్వాత ర్యాపిడోలో ఒక బుకింగ్ కొట్టిన 199 రూపీస్ వచ్చింది 6 కిలోమీటర్లకి. ఇది ఇంతవరకు బుకింగే లేదు. చాలాసేపు అయింది, 2 గంటలు అయింది, బుకింగ్ వస్తలేదు. నేను అంత పని పెట్టుకొని నేను ఏం చేయాలి చెప్పు అన్న. నీ ఇన్నిగా 100% 2,025 సెకండ్ హ్యాండ్లో కూడా కుప్పలు దొక్కుతాయి బండ్లో. మన ఇండికా లైట్ నీది 3170. మళ్ళీ మొత్తం తీసుకున్నట్టుంటుంది, డబ్బులు ఇస్తుంటాను. మనకైతే బుకింగ్లు ఏం వస్తలేవు అని చెప్పేసి గ్రూప్ చూస్తుంటే ఇక్కడ పికెట్ దగ్గర ఎన్నో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాయిస్ పెట్టారు. ఈ పికెట్ దగ్గర వాయిస్, ఈ లొకేషన్ వచ్చేసి పికెట్ అని. యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాయిస్ పెడితే నేను వెళ్ళి సెటిల్ చేసిన. ఇంకొక బండి యాక్సిడెంట్ అయింది. ఇండికా బండి ATS బండి గుద్దిందని చెప్పేసి వాయిస్ పెట్టారు. నేనైతే వెళ్ళి చూడండి హెల్ప్ చేసిన. ఈయన బండికి తాకింది. సెటిల్ చేసి వచ్చినాం, అయిపోయింది. మా డ్రైవర్లు అట్లా వస్తారనమాట. ఈ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ అనేది హెల్ప్ చేయొచ్చు. ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కొంచెం మనకు పనికి వస్తుంది అనమాట. అట్లా
ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది ఒక డ్రైవర్కి హెల్ప్ చేసినందుకు. ఈడ ప్రాబ్లం జేబీఎస్ దగ్గర అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, సెటిల్ చేసినాం, అయిపోయింది. డబ్బులు అయితే ఇప్పించేసినాం డ్యామేజ్ అయిన బండికి అయితే. ఇంకా ఇంటికైతే మెల్లే పోతున్నా. ఈరోజు బిజినెస్ ఏం లేదు, కాకపోతే ఒక డ్రైవర్కు వెళ్ళి హెల్ప్ చేసినందుకు కొంచెం మనసు తృప్తి ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సాటి డ్రైవర్కి హెల్ప్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. దగ్గర ఉంటే పోయి హెల్ప్ చేస్తాను నేను ఎప్పుడైనా, అంతే. దూరం ఉంటేనే కొంచెం వెళ్ళలేను. ఇలాంటివి టెలిగ్రామ్లో రోజు ఖచ్చితంగా 2, 3, 4, 5 అయితేనే ఉంటాయి ఖచ్చితంగా. దగ్గర వాళ్ళని ఉంటే వెళ్ళి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు నా వంతు వచ్చింది, నేను హెల్ప్ చేసిన, అంతే, వేరేదేం లేదు. మీరు కూడా మన డ్రైవర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే దగ్గర మన ట్యాక్సీ బండికి ఏమైనా సరే అవతల వ్యక్తి ట్యాక్సీ బండి అయితే చాలు, హెల్ప్ చేయాలి, అంతే. అది నేను అదొక్కటే పెట్టుకుంటా. అవతల వ్యక్తి ట్యాక్సీ బండి అయినే కాదు, పక్కోళ్ళకు సహాయపడడంలో ఆ కిక్కు వేరే ఉంటుంది. మనం ఎవరికైనా హెల్ప్ చేయడంలో కిక్కు వేరే, ఆ కిక్కే వేరు ఉంటుంది నిజంగా. అంటే మనసు చాలా ఆనందంతో ఉంటుంది. నేను ఎవరికైనా సహాయపడడం అనేది నాకు చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు రీడింగ్ అయితే 58 కిలోమీటర్లు తిరిగింది. గ్యాస్ వచ్చేసి పొద్దున 600 కొట్టించిన, మళ్ళా ఇందాక ఒక 600, 1200 కొట్టిస్తే 300 ఉంది. ఈరోజు వేస్ట్, ఏం మిలగలేదు, వేస్ట్ ఈరోజు. 500 కూడా మిలగలేదు.